ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. నేను సంక్రాంతి పండగ ఎలా జరుపుకున్నానో మీరు కూడా చూసేసేయండి. ఇలా ఉదయాన్నే లేవంగానే రంగురంగులతో ఇలా ముగ్గులు వేసుకొని అంతా మంచిగా కలర్స్తో నింపేశానమాట. తర్వాత ఇలా మేము నరసింహస్వామి టెంపుల్కి ఇలా ట్రాక్టర్లో వెళ్ళి చాలా ఎంజాయ్ చేసాం అక్కడ. మీరు కూడా చూసేసేయండి. ఇలాగే వెళ్ళాము ట్రాక్టర్లో. మళ్ళీ ఇప్పుడు అందరం ఇలా కలిసి ఫ్యామిలీతో ఇలా సరదాగా పిల్లలతో కలిసి ఇలా అందరం మంచిగా స్వామి గుట్టపైకి వెళ్ళాము. అందరం ఎంతో సంతోషంగా మాట్లాడుతూ నవ్వుకుంటూ హాయిగా ట్రాక్టర్లో నరసింహస్వామి చూడండి. హాయ్ చెప్పమంటే వీడియో తీస్తున్నానని ఎలా నవ్వుతున్నాడు. ఇదే అండి నరసింహస్వామి టెంపుల్. మనకు అప్పాజిపల్లి గ్రామంలో ఉంటుంది, తిమ్మాజిపేట మండలం అనమాట. ఆల్రెడీ నేను ఒకసారి లాంగ్ వీడియో పెట్టాను. ఈ పాప చూడండి ఎలా జారుతూ ఉందో. ఇక్కడ స్వామివారి కళ్యాణం జరుగుతుంది అనమాట. ప్రతి సంవత్సరం చాలా వైభవంగా జరుగుతుంది. అలాగే మంచిగా 3 days అందరూ ఇలా వచ్చి ఎంజాయ్ చేస్తారు. గుట్టపైన చాలా బాగుంటుంది. ఇలా మేము ఫ్యామిలీతో కలిసి వెళ్ళామన్నమాట. అక్కడ చాలా బాగుంటుంది. ఇంకా తర్వాత ఇలా గుట్ట దగ్గర అంతా షాపింగ్స్ అవన్నీ ఉన్నాయన్నమాట. మీరు కూడా చూసేసేయండి. వెల్కమ్ టు శ్రీలేఖ అక్కల ఛానల్. లైక్, షేర్, సబ్స్క్రైబ్. పైన దర్శనం చేసుకొని ఇలా కిందికి వచ్చిన తర్వాత అంతా షాపింగ్, బొమ్మలు, అలాగే పిల్లల కోసం బొమ్మలు, స్వీట్స్ ఇవన్నీ ఉంటాయి. చూసేసేయండి మరి ఎలా ఉందో. ఫస్ట్ ఇక్కడ చెట్టు చుట్టూ 3 రౌండ్లు వేసిన తర్వాత గుట్టపైకి వెళ్తారనమాట. చూడండి ఇంకా ఎడ్ల బండ్లు రాలేవు, అది వస్తే ఇంకా సూపర్గా ఉంటుంది ఇక్కడ. మేము అక్కడ మైసూర్ పాకు తీసుకొని మెల్లగా తినుకుంటూ ఇలా ట్రాక్టర్లో వెళ్తుంటే ఇలా ఎడ్ల బండ్లు వచ్చేసాయి. చూడండి ఎంత బాగా వెళ్తున్నాయో. ఇలా మేమంతా కలిసి వెళ్ళి బాగా ఎంజాయ్ చేశాము అన్నమాట. ఇక్కడ 1 way రోడ్డు పొలాల మధ్యలో ఉంటుంది. మెల్లిగా ఒకదాని తర్వాత ఒకటి వెళ్ళాలి. ఇలా మా జాతర అంతా ఎంజాయ్ చేసి వచ్చాము. జాతరలో పిల్లలు ఇలా డాక్టర్ కిట్ వాళ్ళకి నచ్చిన బొమ్మలు కొనుక్కున్నారు. తర్వాత నెక్స్ట్ డే కర్రీ పండుగ ఇలా చేసుకున్నాము. మేము చికెన్ కర్రీ అండ్ పులావ్ చేసుకున్నాము. మరి మీరు ఎలా చేశారో, సంక్రాంతి పండుగ ఊర్లోకి వెళ్ళి ఎలా ఎంజాయ్ చేశారో నాకు కామెంట్ చేయండి. ఇలాగే మన వీడియోలు చూస్తూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.